హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ గ్రూప్ 2 సిలబస్లో భాగమైన ఇండియన్ సొసైటీ అంశానికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలోని కుల వ్యవస్థ క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఏ, బి మరియు డి అంటే వివక్ష, సోపానక్రమం, పక్షపాతం. కేరళ ప్రత్యేకతకు దోహదపడే కొన్ని అంశాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. భారతదేశ వైవిధ్యాన్ని వివరించటానికి జవహర్లాల్ నెహ్రూ ఏ పదబంధాన్ని రూపొందించారు? భిన్నత్వంలో ఏకత్వం. లడఖ్ ప్రాంతంలో ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలలో ఒకటి ఏది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి పాష్మినా ఉన్ని సేకరణ మరియు వ్యాపారం. క్రింది వాటిలో ఏది భారతదేశంలోని కుల వ్యవస్థ యొక్క లక్షణం కాదు? ఆన్సర్ ఆప్షన్ సి కుల సమూహాలు అంతర్భూమి. కులం పుట్టుకకు సంబంధించిన మత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? హోకార్ట్ మరియు సెనార్ట్. క్రింది వాటిలో కుల వ్యవస్థ లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బహిర్వివాహం, స్వచ్ఛత మరియు అశుద్ధత, ఆచార సోపానక్రమం మరియు ఆపాదించబడిన వృత్తి. క్రింది వాటిలో తరగతి లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సమాన హోదా. జనాభా విద్య యొక్క మొదటి పునర్విభజన సందర్భంలో క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి రెండు. వలస రాజ్యాల కాలంలో అనేక కొత్త నగరాలు నిర్మించబడ్డాయి, అనేక పట్టణాలు విస్తరించాయి మరియు ఇది క్రింది పరిణామాలను కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి మాత్రమే. అంటే వారు అణగారిన కులానికి రోజువారీ అవమానాల నుండి తప్పించుకునే మార్గాన్ని అందించారు. క్రింది తెగలువారు వారు నివసించే స్థలాలను జతపరచండి. ఆన్సర్ గారోస్ అనే జాతి మేఘాలయ, గోండులు బీహార్, గరాసియా అనే జాతి రాజస్థాన్, జవాస్ అనే జాతి అండమాన్ నికోబార్. గిరిజన సమాజానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆన్సర్ ఏ, బి మరియు సి అంటే పైవన్నీ. క్రింది వానిలో సరైనది ఏది? రెండు ఆప్షన్లు ఇచ్చారు, ఏ మరియు బి అనేది. వీటిలో ఏ అనేది నిజం, బి అనేది తప్పు. కేరళలో కదర్, ఇరుల తెగలు, తమిళనాడులో పులియన్లు ఏ జాతిని పోలి ఉంటారు? నీగ్రిటోలు. నార్డిక్ జాతిని పోలిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉంటారు? పంజాబ్ మరియు రాజస్థాన్. బెంగాల్లోని కాయస్థలు ఏ జాతిని పోలి ఉంటారు? పశ్చిమ బ్రాకీసెఫాల్స్. బోడో ఏ భాష కుటుంబానికి చెందింది? సినో టిబెటన్. బిఎస్ గుహ భారతీయ సమాజంలో వ్యక్తులను ఎన్ని జాతులుగా విభజించారు? 6 జాతులు. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? 22 భాషలు. తెలుగు భాష ఏ కుటుంబానికి చెందింది? ద్రవిడియన్. హిందీ భాష ఏ కుటుంబానికి చెందింది? ఇండో ఆర్యన్. సమాజ శాస్త్రం పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆగస్ట్ కోమ్ట్. భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని పేర్కొన్నవారు ఎవరు? విఏ స్మిత్. సమాజ శాస్త్రం శాస్త్రీయంగా దేన్ని అధ్యయనం చేస్తుంది? వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలను. ది పీపుల్స్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు గ్రహించారు? రిస్లీ. సమాజ శాస్త్రం అనే పదం లాటిన్ భాషలోని సొసైటస్, గ్రీకు భాషలోని లోగోస్ అనే పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం ఏమిటి? సమాజం మరియు శాస్త్రం. క్రింది వాటిలో దక్షిణ భారత సాంస్కృతిక అంశం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హిందుస్థానీ సంగీతం. మానవుడు సామాజిక జంతువు అని చెప్పినవారు ఎవరు? అరిస్టాటిల్. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పిందెవరు? మెక్ ఐవర్. పరిణామ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? చార్లెస్ డార్విన్. ద సోషల్ సిస్టమ్ గ్రంథ రచయిత ఎవరు?
పార్సన్స్. సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయిత ఎవరు? రాబర్ట్ కే మర్టన్. ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంది అని చెప్పినది ఎవరు? మెక్ ఐవర్. క్రింది వాటిలో సంస్కృతి అంటే? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే వేషభాషలు, నడవడి విధానం, మతం, కళలు మొదలైన వాటి సమ్మేళనం, శాస్త్రీయ సాంకేతికాభివృద్ధి, ఒక సముదాయం సాధించిన ఉన్నత అంశాలు. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత ఎవరు? రూసో. ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గపోరాట చరిత్రయే అని పేర్కొన్నవారు ఎవరు? కార్ల్ మార్క్స్. కులం అభివ్యక్తీకరణల్లో అస్పృశ్యతను అతి నికృష్టమైందిగా పరిగణించిన వారు ఎవరు? నెహ్రూ. క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు, నమ్మకాలను నిమ్న కులాల వారు సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు? సంస్కృతీకరణ. గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది? జాబ్మాని. బ్రహ్మ ఏ అవయవం నుండి క్షత్రియులు ఆవిర్భవించారు? భుజాలు. కుల క్రమానుగత శ్రేణిలో అన్నిటికంటే పై శ్రేణిలో ఉండేవారు బ్రాహ్మణులు. ది అన్టచబుల్స్ అనే గ్రంథాన్ని రాసిందెవరు? అంబేద్కర్. అస్పృశ్యులను హరిజనులని సంబోధించినది ఎవరు? గాంధీజీ. క్రింది వాటిలో ఏది కుల లక్షణం కాదు? ఆన్సర్ ఆప్షన్ సి ఛాయ అంటే కలర్. ఒక వ్యక్తి కుల సభ్యత్వం దేని ఆధారంగా నిర్ణయిస్తారు? పుట్టుక ఆధారంగా. కులం ఒకే డాష్ సమూహం. ఆన్సర్ అంతర్వివాహిత సమూహం. కులం, వర్గం, అధికారం అనే గ్రంథం రచించినది ఎవరు? అండ్రే బీటెల్లి.